ఆచి చికెన్ మసాలా. కొండా సురేఖ అంశంలో మరో కీలక పరిణామం జరిగింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని సుమంత్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ కేసులో సుమంత్ పరారీలో ఉండగా అతనికి సహకరించిన డ్రైవర్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. కొండా సురేఖ మాజీ ఓఎస్సీ మరో 4 పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా కొండా సురేఖ మాజీ ఓఎస్సీ సుమంత్ తో పాటు ఆ రోజు గత నెల 30వ తేదీన జరిగినటువంటి ఘటన విషయంలో ఎవరెవరు హరికృష్ణ అనే వ్యాపారిని బెదిరించారు, దేంతో బెదిరించారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే దానిపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరిపినప్పుడు దాంతో మాజీ ఓఎస్టీ సుమంత్ డ్రైవర్ కూడా కీలకంగా ఉన్నాడు, అతను సైతం హరికృష్ణ పైన దాడి చేశారంటూ మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి రావడంతో వాటన్నిటిని దర్యాప్తులో భాగంగా ఒక్కరొక్కరిగా ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఈ రోజు తాజాగా తను టోల్గేట్ సమీపంలో సుమంత్ డ్రైవర్ తలదాచుకొని ఉన్నాడనేది జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అతను అదుపులోకి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అతను నోరు విప్తే సుమంత్ కి సంబంధించిన భాగవతం అంతా కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు జూబ్లీహిల్స్ కార్యాలయంలో హరికృష్ణని పిలిపించిన తర్వాత ఎవరెవరు అతనిపై ఇనుపరాడ్తో దాడి చేశారు, కర్రలతో దాడి చేశారు, అతను చెయ్యి విరిగి సర్జరీ అయ్యేంత పరిస్థితి ఎందుకు ఏర్పడింది, అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందనే దానిపై కూడా సుమంత్ డ్రైవర్ ని ఆ వివరాలన్నీ కూడా సేకరించడం కోసమే అతన్ని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. 109 అటెంప్ట్ మర్డర్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 109 అటెంప్ట్ మర్డర్ కిందనే కేసు ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. ఇది ముందుగా మేడపల్లిలో కేసు నమోదవగా అక్కడి నుంచి 0 ఎఫ్ఐఆర్ కింద తిరిగి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. దాంట్లో A1 సుమంత్, A2 గా ప్రశాంత్, A3 గా అరుణ్ కుమార్ రెడ్డి, A4 గా కార్తిక్, A5 మహేందర్ రెడ్డి, A6 రాము అనే నిందితులు తనను కార్యాలయానికి పిలిపించి అత్యంత దారుణంగా దాడి చేయడంతో మేడపల్లి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదునైనా 109 రెడ్ విత్ 35 క్లాస్ 5 BNS యాక్ట్ ప్రకారంగా హరికృష్ణ కుంగిడి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి సుమంత్ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి రేపో మాపో మాజీ ఓఎస్డీ సుమంత్ ని సైతం అదుపులోకి తీసుకొని అతను కూడా అఫీషియల్ అరెస్ట్ ప్రకటించబోతా ఉన్నారు. ఒక వ్యాపారిని బెదిరించి 10 కోట్లు ఇవ్వాలంటూ లేకపోతే అంత చూస్తానంటూ కూడా కొండా సురేఖ పేరు చెప్పుకొని వీళ్ళు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. అనేక చోట్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కొండా సురేఖ పేరు చెప్పుకొని అనేక చోట్ల వసూళ్లకు, దందాలకు, బరితెగింపు, దౌర్జన్యాలు, కిడ్నాప్ చేయడము, మారణాయుధాలు పెట్టి బెదిరించడం సుమంత్ కి అలవాటుగా మారింది కాబట్టి డ్రైవర్ నోరు విప్తే అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ని ఆ వివరాలన్నీ కూడా సేకరించి సుమంత్ ని నెక్స్ట్ అరెస్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఎస్ రవితేజ, ఈ కేసులో ఇంకెవరెవరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారించారు, ఏంటి అప్డేట్స్? పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో A1 గా సుమంత్ ని పొందుపరచడం జరిగింది. సుమంత్ ఈ కిడ్నాప్ అండ్ ఎక్స్టార్షన్ అటాక్ కేసులో కీలకంగా ఉన్నాడు. అతని ప్రోత్సాహంతో జరిగినటువంటి దాడి అనేది కూడా ప్రత్యక్షంగా అతను ఉండి అతని అనుచరులను ఉసిగొల్పి హరికృష్ణ బొంగిడి అనే వ్యక్తి పైన, వ్యాపారి పైన దాడి చేయించాడు. సుమంత్ ఆచూకీ దొరకాలంటే ముందుగా డ్రైవర్ ని అదుపులోకి తీసుకుంటే సుమంత్ యాక్టివిటీస్ ఏంటి, కొండా సురేఖ పేరు చెప్పుకొని ఎక్కడెక్కడ వసూలు పడ్డాడు, దందాలు లేపాడు, దౌర్జన్యాలు చేశాడు, కిడ్నాపులు చేశాడు. ఇది మొదటి కేసు కాబట్టి ఇంకా చాలా మంది బాధితులు సుమంత్ బారిన పడినటువంటి వాళ్ళంతా కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమంత్ గతంలోనే కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు వరంగల్లో ఇసుక మాఫియా సంబంధించినటువంటి కేసులో, ఫారెస్ట్ అధికారులను బెదిరించినటువంటి కేసులో గతంలోనే అతన్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనఫీషియల్ గా కొండా సురేఖకు అతను
ఓఎస్డి గానే రన్ అవుతూ బయట నుంచి ఆపరేట్ చేస్తూ ప్రతి యాక్టివిటీస్ అన్ని కూడా తనే కొండా సురేఖ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్న ఒక రీతిలో తను వ్యవహారాలు సాగుతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ కార్యాలయం కేంద్రంగా జరిగినటువంటి దాడి ఘటనలో కూడా సుమంత్ కీలకంగా వ్యవహరిస్తూ కొండా సురేఖ పేరు వాడుకుని ఈ దాడికి పాల్పడి 10 కోట్ల వరకు డబ్బులు డిమాండ్ చేశాడు అనేది కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చింది కాబట్టి దీనిపైన జూబ్లీహిల్స్ పోలీసులు విచారణలో భాగంగా ముందుగా సుమంత్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతను నోరు విప్పి సుమంత్ కార్యకలాపాలేంటి, ఎంతమందిని బెదిరించాడు, ఎలా బెదిరించేవాడు, ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశాడు అనే దానిపై కూడా అధికారులు అతని నుంచి వివరాలు సేకరించిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా తిరిగి ఛార్జ్ షీట్ లో పొందుపరచనున్నారు.